ఏదైతే సిబిఐ డైరెక్టర్ని నియమించింది ఒక కమిటీ, ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్ ఆర్ ఇస్ నామినీ నియమించాల్సి వస్తే దానికి ఆ కమిటీ నియమించిన నియామకం సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారం మళ్ళీ ఏదైనా 2 years టర్మ్లో ప్రాబ్లం వస్తే మళ్ళా ఆ కమిటీనే సూపర్వైజ్ చేయాలి. అలాంటిది రాఫెల్ డీల్ని తప్పించుకోవడానికి ప్రధానమంత్రి ఏదైతే ఇప్పుడుండే సిబిఐ డైరెక్టర్ని తప్పించి అర్ధరాత్రి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం, టెంపరరీ డైరెక్టర్ నియమించడం, అదే మాదిరిగా ఎవరైతే ఆస్థానం ఉన్నారో ఆయన్ని ఈయనే తీసుకురావడం, ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేయడం, ఆయన్ని తీసుకురావడం, ఆయన్ని డైరెక్టర్గా చేయాలని ప్రయత్నం చేయడం, అది ఫెయిల్ కావడం, అతన్నే పెట్టుకొని నాటకాలు ఆడించడం, ప్రత్యర్థులపైన దాడులు చేయడం ఇవన్నీ జరిగాయి. ఈ విషయాలు నేను చాలా గట్టిగా ప్రతిఘటించాను. దేశం మొత్తం కూడా సపోర్ట్ తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. ప్రతిపక్షాలన్నీ కూడా గట్టిగా అపోజ్ చేశాయి. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో జరిగే దాడులు మీరు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం పంపించేశారు ఈ రాష్ట్రానికి. విపరీతంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అంటే భయభ్రాంతులను చేసి ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఎందుకు పెట్టాలి అని భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చి ఎవరైనా ఈ రాష్ట్రంలో పనిచేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా డిమారలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా ఒక పక్క దాడులు మొదలుపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.